హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు స్టిచ్చింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇదిగో అంబ్రిల్లా కట్ డ్రెస్ అనమాట. ఈ శారీతో ఈ శారీ యాక్చువల్లీ మా అమ్మది. మా అమ్మ నాకు డ్రెస్ కుట్టించుకోమని ఇచ్చిందనమాట. ఇది మొత్తం డ్రెస్ అనమాట. ఇది మొత్తం శారీ. దీన్ని డ్రెస్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే దీని పైట్ చెంగు వచ్చి ఈ బ్లూ కలర్ ఇచ్చారు, స్కై బ్లూ కలరు. దీన్ని నేను హ్యాండ్స్కి ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం డ్రెస్ అంతా ఈ వైట్ కలర్ వచ్చి ఆ బ్లూ కలర్ ఫ్లవర్స్తో, గ్రీన్ కలర్ ఫ్లవర్స్తో, అలా లీవ్స్తో వస్తుంది. దీన్ని నేను డ్రెస్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉందో చూసేద్దాం. ఈ శారీకి వచ్చేసి ఇది మొత్తం వైట్ కలర్ శారీ కాబట్టి నేను హ్యాండ్స్కి ఎటువంటి లైనింగ్ వేయదలుచుకోలేదు. నేను ఈ మొత్తం పైట చెంగునంతా హ్యాండ్స్కి ప్రిఫర్ చేయాలనుకుంటున్నాను. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. అలాగే దీనికి నేను కింద క్రేప్ 3 మీటర్స్ తీసుకున్నాను. క్రేప్ సిల్క్ క్రేప్ అనమాట. ఇది చూసుకోవచ్చు మీరు. ఇది క్రేప్ అనమాట. దీన్ని నేను 3 మీటర్స్ తీసుకున్నాను. అలాగే పైన యోక్ పార్ట్కి వచ్చి 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. కింద ఎప్పుడైనా క్రేప్ కానీ సిల్క్ కానీ వేసుకుంటే మీకు డ్రెస్ ఫ్లఫీగా అండ్ అందంగా నీట్గా కనిపిస్తుంది. అలాగే పైన క్రేప్ మనం ఉపయోగించలేం కాబట్టి ఖచ్చితంగా కాటన్ లైనింగ్ యూస్ చేయాలి. సరే, ఇప్పుడు కటింగ్ వీడియో చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చి కాటన్ లైనింగ్ అనమాట. యోక్ పార్ట్కి దీనికి వచ్చి నేను 6 ఇంచెస్ నెక్కి అండ్ షోల్డర్కి తీసుకుంటున్నాను. బాగా డిస్టర్బెన్స్గా ఉందని సారీ, ఏం చేయలేను నేను. అయితే 3 ఇంచెస్ ఏమో నెక్కి, 3 ఇంచెస్ ఏమో షోల్డర్కి తీసుకుంటున్నాను. అలాగే షోల్డర్ దగ్గర నుంచి కిందికి అంటే 6 ఇంచెస్ ఆర్మ్ హోల్ తీసుకుంటున్నాను నేను. దాన్ని అలా బాక్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా బాక్స్గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని రౌండ్ షేప్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను కర్వ్ స్కేల్తో రౌండ్ తీసుకుంటున్నాను. ఈ కర్వ్ స్కేల్తో రౌండ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు రౌండ్ అనేది, షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఈ కర్వ్ స్కేల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో మీకు ఎక్కడైనా దొరుకుతుంది, అది మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపే కదా తీసుకుంటున్నాను, అది మీరు చూసుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ అయ్యాక మీరు నెక్ చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చి 10 ఇంచెస్, అలాగే వెస్ట్ లూజ్ వచ్చి 9 ఇంచెస్. నేను మీకు ఇది క్లియర్గా చూపించలేకపోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మాత్రం కన్ఫామ్గా నేను మీకు అన్నీ క్లియర్గా చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను బాడీ లెంత్ తీసుకుంటున్నాను అనమాట. బాడీ లెంత్ ఎంత అంటే 14.5 అంటే ఇక్కడ మనం ఖర్చులు కూడా చూసుకోవాలి కాబట్టి పైన షోల్డర్కి 1/2 ఇంచు, కింద వెస్ట్ లూజ్ దగ్గర ఒక 1/2 ఇంచు తీసుకొని 15.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 15.5 ఇంచెస్కి తీసుకున్నప్పుడు అక్కడ మనం మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలన్నమాట. స్కేల్తో అలా స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు వెస్ట్ దగ్గర అంటే ఇప్పుడు నడుము దగ్గర మనకి కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ నడుము మీకు అంబ్రిల్లా కట్లో ఎప్పుడైనా సరే ఎగువ దిగువ రాకుండా లైన్ అనేది, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే పైన షోల్డర్ జారుతుంది అని చాలామంది అంటూ ఉంటారు కదా. షోల్డర్ జారకుండా ఉండాలంటే మన నెక్ షోల్డర్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ లోనికి తీసుకొని ఆ 1/2 ఇంచ్ దగ్గర గీత గీసుకొని కొంచెం లోనికి గీత గీసుకొని అక్కడ కట్ చేసుకోండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు కటింగ్ వీడియో చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోండి. మీరు తీసుకున్న లైన్ దగ్గరికి ఇలా కట్ చేసుకుంటూ చాలా నీట్గా కట్ చేసుకోండి. ఏదైనా సరే మీకు కటింగ్లోనే ఉంటుంది, డ్రెస్ అంతా కటింగ్లోనే చూసుకోండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేరు చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్ దగ్గర, ఫ్రంట్ పార్ట్లో ఎప్పుడైనా సరే ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి ఆర్మ్ హోల్ దగ్గర. అలా తీసుకుంటే మీకు ఉగ్గు అనేది రాదు, చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసుకుందాం. ఫ్రంట్ నెక్ వచ్చి నేను భుజం దగ్గర ఖర్చుతో కలిపి ఒక 6.5 పెడుతున్నాను. 6.5 పెడుతున్నాను అనమాట. 6.5 దగ్గర మీరు మార్క్ చేసుకొని
దాని కింద కూడా 3 ఇంచెస్ ఉండేలా చూసుకొని మీరు దాన్ని బాక్స్గా కన్వర్ట్ చేసుకొని మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు ఫుల్గా ట్రెండింగ్లో ఉన్న మోడల్ పెడుతున్నాను. అది నేను 6.5కి తీసుకున్నాను కదా, కింద నుంచి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని, అలాగే ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి దానికి బయట వైపుకి, లోపల వైపు కాకుండా బయట వైపుకి ఒక 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ మీకు ఎంత నచ్చితే అంత. ఇప్పుడు మీకు బాగా బ్రాడ్ కావాలి అంటే 2 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదు మీకు కొంచెంగానే బ్రాడ్ కావాలి అంటే 1 ఇంచ్ తీసుకోవచ్చు, లేదా 1/2 ఇంచ్ తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడి నుంచి అలా నేనైతే ఒక 1 ఇంచ్ తీసుకున్నాను అంతే, ఇంకెక్కువగా తీసుకోలేదు. ఎక్కువ బ్రాడ్ వేసుకుంటే మా ఇంట్లో ఒప్పుకోరన్నమాట. ఓకే, అలా తీసుకున్న తర్వాత దీన్ని కరువు స్కేల్తో నీట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, చూడండి. ఇలా కరువు స్కేల్తో నీట్గా వచ్చేలాగా మీరు చూడొచ్చు. అక్కడ 2 ఇంచెస్ దగ్గర నుంచి మీరు ఎక్కడైతే నెక్ మార్కింగ్ 6.5 చేశారో అక్కడికి కరువు నీట్గా తీసుకోండి, మీకు సరిపోతుంది. మళ్ళీ అక్కడ మీరు తీశారు కదా, అక్కడి నుంచి ఇప్పుడు 1 ఇంచ్ తీసుకున్నారు కదా, అక్కడి నుంచి పైన నెక్కకి మీరు కరువు స్కేల్తోనే లోపల నుంచి మీరు డ్రా చేసుకోండి. చాలా నీట్గా వస్తుంది, సింపుల్గా ఉంటుంది నెక్, మీకు నచ్చుతుంది నాకు తెలిసి. ఎక్కువగా బ్రాడ్ కాకుండా ఉండాలి అంటే మీరు ఇలా గీసుకోవచ్చు, అది నో ప్రాబ్లం. తక్కువ బ్రాడ్ కావాలి, మాకు నీట్గా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పే విధంగా తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయింది కదా. ఇందాక నేను చెప్పాను కదా, ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకోవాలి షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర నుంచి అని. ఇప్పుడు దాన్ని కట్ చేసుకున్నాను అనమాట. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూసుకుందాం. బ్యాక్ పార్ట్లో కూడా 3 ఇంచెస్ షోల్డర్కి తీసుకొని, నేను ఎక్కువ బ్రాడ్ పెట్టుకోవాలనుకోవటం లేదు. బ్యాక్ సైడ్ ఏంటంటే నాకు ఓపెన్ నెక్ వద్దు, జస్ట్ నాకు బోట్ నెక్ టైపే కావాలి. అందుకని నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్ నుంచి కరువు స్కేల్తో రౌండ్ ఇచ్చేసాను అన్నమాట. ఎందుకంటే నాకు ఎక్కువగా బ్రాడ్ పెట్టుకోవాలని లేదు. డ్రెస్లు అన్నీ చాలా బ్రాడ్గానే ఉంటాయి, అందుకని ఇది ఎక్కువగా బ్రాడ్ పెట్టుకోవాలనుకోవటం లేదు. నీట్గా ఉండాలి ఫినిషింగ్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి చాలా తక్కువగానే ఇచ్చుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను రెండింటిని కలిపి కట్ చేయాలి. యాక్చువల్లీగా రెండింటిని కలిపి కట్ చేయలేదు, అందుకని ఇప్పుడు సపరేట్గా కట్ చేస్తున్నాను. 1 ఇంచ్ లోతుకి కట్ చేసుకోండి, మీకు షోల్డర్ జారదన్నమాట. ఇప్పుడు మెయిన్ పార్ట్ని తీసుకొని కొంచెం ఒక 1 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే ఇది క్రేప్ సారీ అన్నమాట, సరిగా ఉండదు. చాలా బాగా నీట్గా రావాలి అంటే ఒక 1 ఇంచ్ అయినా ఖర్చు తీసుకొని నీట్గా కట్ చేసుకోండి. ఇలా మీరు ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవడం వల్ల ఏంటంటే బిగినర్స్కి చాలా బాగుంటుంది. నేను మీకు అర్థం కావాలని చెప్పి అలా కట్ చేస్తున్నాను. నాకైతే నార్మల్గా కుట్టేయడం చాలా అలవాటు. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్స్ని మనం తీసి ఒక దగ్గర పెట్టుకుందాం. ఇప్పుడు మనం నార్మల్గా చూసుకుంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవచ్చు. హ్యాండ్స్ ఏంటంటే నేను పైట చెంగులోంచి పెడుతున్నాను. పైట చెంగు ఆ మోడల్ ఇచ్చారనమాట. పైట చెంగు చాలా బాగుంది. ఇప్పుడు మీషోలో చూపిస్తున్నారు కదా మనకి హ్యాండ్స్ ఒకటి, డ్రెస్ ఒకటి. నాకు ఆ డ్రెస్లు ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండే, బట్ ఇంట్లో నా చేతిలో పని ఉంటుండగా నేను ఇంకెందుకు అందులో తీసుకోవడం అని చెప్పి నేను ఇందులో శారీ మా అమ్మది అనమాట. యాక్చువల్లీ ఆ శారీ తెచ్చి నేను ఇలా కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా, అది హ్యాండ్స్ కటింగ్ అనమాట. అది మీషోలో ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. మీరు లూజ్ చూసుకోవాలి అంటే ఇప్పుడు ఆర్మ్ హోల్ మీరు పై పార్ట్స్ తీసుకున్నారు కదా, బాడీ పార్ట్స్, ఆ బాడీ పార్ట్స్ నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు చూసుకోవచ్చు. అలా కొలత తీసుకొని మీకు ఎంతైతే లూజ్ వచ్చిందో దానికి 1 ఇంచ్ తక్కువ చేసి, హ్యాండ్స్కి 1 ఇంచ్ తక్కువ చేసి మీరు అదే కొలతను తీసుకొని ఇలా డ్రా చేసుకోండి. నాకైతే నేను 12 ఇంచెస్ తీసుకున్నాను కదా, నాకు 10 ఇంచెస్ అయితే సరిపోతుంది. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వీడియో మాత్రం మీకు అర్థమయ్యే విధంగా చాలా నీట్గా చేస్తాను. నాకు ఇప్పుడు టైం లేదు, ఐఎమ్ సారీ. ఇప్పుడు నేను డ్రా చేసుకుంటున్నాను కదా, ఇవి హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ ఎంత లెంత్ అయితే ఉన్నాయో అంత లెంత్ కూడా నేను పెట్టేస్తున్నాను, ఎందుకంటే నాకు ఫుల్ హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం. ఈ మోడల్ ఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంటాయి, అందుకని నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టేస్తున్నాను. ఎంత ఉంటే అంత మనం డ్రా చేసే విధంగా కట్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోండి. నెక్స్ట్ అక్కడ సెంటర్లో, హ్యాండ్స్కి సెంటర్లో చిన్న టక్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఎంట్రన్స్ మీరు కుట్టే వాళ్ళకి అది కొంచెం సెంటర్ పాయింట్ నుంచి కుట్టడానికి మీకు ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్ ఎంత
సైజ్ ఉంటుందో మీకు తెలియాలి అంటే ఎంట్రన్స్ నుంచి అలా జస్ట్ చిన్న డాట్స్ ఇచ్చుకోండి. అలా సెంటర్ పాయింట్ నుంచి కుడితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. నేను మీకు కుట్టేటప్పుడు ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను కుడతాను, మీకు అప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు అర్థం కాకపోయినా హ్యాండ్స్ నేను కట్ చేసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చి నేను క్రేప్ లైనింగ్ కట్ చేస్తున్నాను బాటమ్ పార్ట్కి. ఓకే, బాటమ్ పార్ట్ మనం పై పార్ట్ తీసుకొని దాన్ని 4 ఫోల్డ్స్ చేసుకొని, ఇప్పుడు అది ఉంది కదా వెస్ట్ లూజ్ దగ్గర మనం ఇటు ఒక ½ ఇంచ్ అటు ఒక ½ ఇంచ్ వదిలేసుకొని మనం దాన్ని కొలత తీసుకోవాలన్నమాట. ఎందుకంటే వెస్ట్ లూజ్ మనకి కంపల్సరీ అనార్కలి డ్రెస్లో డాట్స్ వస్తాయి. ఆ డాట్స్ని ఎప్పుడు కూడా మీరు లెక్క వేయకూడదు, అవి లోన్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఎంతైతే మీరు ½ ఇంచ్ ఇటు ½ ఇంచ్ అటు వదిలేసి ఉన్నదాన్ని అక్కడ కొలత తీసుకోవాలి. ఆ కొలత తీసుకున్న దాన్ని కూడా అది ఎంత లెంత్ వస్తుందో చూసుకొని దాన్ని కొంచెంగా కరువు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మీ వీడియోలో చూపిస్తాను చూడండి. పై నుంచి ఇటొక 6 ఇంచు అటొక 6 ఇంచు వస్తుంది చూడండి, మీరు చూస్తున్నారు కదా. ఇటొక 6 ఇంచు అటొక 6 ఇంచు వస్తుంది కదా, అవే 6 ఇంచ్ని కొంచెం కరువులా తీసుకొని కొంచెం కిందకి డ్రా చేసుకోండి. మీకు అది చాలా నీట్గా ఉంటుందన్నమాట. అలా కరువు ఎక్కువగా తీసుకోకండి, కొంచెం ఒక ½ ఇంచ్ లోనికి తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు రౌండ్ అనేది బాగా తిరుగుతుంది, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఓకే, ఇలా మీరు సేమ్ అచ్చంగా ఇలానే చాలా నీట్గా డ్రా చేసుకోండి. చాలా నీట్గా ఉంటుంది. కొంచెం లోపలికి తీసుకోండి, కొంచెం రౌండ్ వచ్చేలాగా కరువు తీసుకోండి. అలా కరువు తీసుకున్న దాన్ని కట్ చేయండి. చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసుకుందాం దీన్ని. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత అక్కడ వెస్ట్ లూజ్ దగ్గర నుంచి ఆ నడుము లూజ్ దగ్గర నుంచి కిందికి మీకు ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా. ఐమ్ సారీ, నేను కట్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ వచ్చింది. ఆ మిస్టేక్ వల్ల నేను మీకు కటింగ్ వీడియో చూపించలేకపోయాను. కట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. దీనికి కంపల్సరీ జాయింట్స్ పడతాయండి. నేను నెక్స్ట్ ఇంకొక అంబ్రిల్లా డ్రెస్ కట్ చేసేటప్పుడు మీకు కంపల్సరీ నేను ఆ కటింగ్ వీడియో పెడతాను, అంబ్రిల్లా కటింగ్ వీడియో. ఐమ్ సారీ, ఏమనుకోవద్దు, నేను చాలా పెద్ద మిస్టేక్ చేస్తాను. అది నా డ్రెస్ కాబట్టి సరిపోయింది, ఇంకొకరైతే నేను ఏం చేసేదాను, మళ్ళీ లైనింగ్ తెచ్చి చేయాల్సి ఉండే. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది కదా, అది మొత్తం రౌండ్. ఆ పక్కన కొంచెం చిన్న గ్యాప్ వచ్చింది చూడండి, అక్కడ మాత్రం బిట్స్ పడతాయి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చూపిస్తున్నాను మీకు. లైనింగ్ ఫ్యాబ్రిక్ కటింగ్ చూపించలేకపోయినా మెయిన్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను మిగిలిన శారీని 4 ఫోల్డ్స్ చేసుకున్నాను. 4 ఫోల్డ్స్ని కూడా సమోసా ఆకారంలో, సమోసా మనం ఎలా అయితే చేస్తామో అదే ఆకారంలో మనం దీన్ని మడత పెట్టుకోవాలి. ముందు మనం 4 ఫోల్డ్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 8 ఫోల్డింగ్స్ అవుతున్నాయి అనమాట. 4, 4, 8 ఫోల్డింగ్స్ అవుతున్నాయి. ఈ 8 ఫోల్డింగ్స్ని కూడా ఇందాక మనం ఎలా అయితే లైనింగ్ని వెస్ట్ లూజ్ దగ్గర కన్వర్ట్ చేసుకున్నామో, ఎంత లూజ్ అయితే కన్వర్ట్ చేసుకొని కట్ చేసుకున్నామో, మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అలానే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ దాన్ని కొలత పెట్టి చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఓకే, ఇలా అయిన తర్వాత ఇప్పుడు అక్కడ మీరు ఎక్కడైతే కట్ చేసుకున్నారో అక్కడి నుంచి మీకు ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ని కూడా మీరు చూసి తీసుకోవచ్చు. నేనైతే 33 తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు 34 కావాలి, బట్ 34కి నాకు సరిపోలా. ఆ సరిపోకపోవడం వల్ల నేను ఏం చేశానంటే మళ్ళీ దీనికి చాలా ఎక్కువ ముక్క పడిపోతుందని చెప్పి, అంత ముక్క కలిపితే బాగోదని చెప్పి అది ఎంతైతే లాంగ్ వచ్చిందో అంతనే పెట్టిన. అంటే 33 వచ్చిందనమాట. ఒక 1 ఇంచే కదా లాంగ్ ఉండే, పర్వాలేదు, అంత ఏమి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 1 ఇంచ్కి 33 ఉండే అనమాట. 33 పెట్టాను. అలాగే మీరు పైన ఎక్కడైతే మీరు వెస్ట్ లూజ్ దగ్గర నడుము దగ్గర కట్ చేశారో ఆ కట్ చేసిన దాని దగ్గర నుంచి కిందకి 33 ఇంచెస్ వచ్చింది చూడండి. ఆ 33 ఇంచెస్ని మీరు పైనుంచి అలా కన్వర్ట్ చేస్తూ ఒక కర్వ్ షేప్లో ఒక రౌండ్లా రావాలన్నమాట. అంబ్రిల్లా రౌండ్ ఎంత నీట్గా వస్తే అంత బాగుంటుంది. ఓకే, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్న విధంగా మీరు డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ అది వీడియోలో పడుతుంది అనుకున్నాను, వీడియోలో పడలేదు. నేను నెక్స్ట్ డ్రెస్ మాత్రం కటింగ్ చేసేటప్పుడు మీకు చాలా సింపుల్గా ఉండేలాగా, అర్థమయ్యేలాగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు 3 పిల్లలు అనమాట. ఆ పిల్లల్ని చూసుకొని మా చంటోడు అవతల గోల పెడుతుంటే నేను ఇవతల ఇది కట్ చేయడం నాకు చాలా గజిబిజి అయిపోయింది. అందుకని కొన్ని మిస్టేక్స్ అలా జరిగినాయి. ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు మీరు ఇలా కట్ చేసుకుంటున్నారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మీరు ఇలా డ్రా చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఇలా డ్రా చేస్తున్నారు కదా, ఇలా డ్రా చేసిన దాన్ని చాలా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ అంబ్రెల్లా కట్లో ఏంటంటే మీరు ఎంత నీట్గా కట్ చేసుకుంటే మీకు అంత బాగుంటుంది, అంత బాగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది అంబ్రెల్లా కట్ అనేది. చాలా సింపుల్గా, నీట్గా, యూనిక్గా ఉంటుంది. అది మనం కుట్టుకునే బట్టని బట్టి ఉంటుంది, నెక్స్ట్ మనం కట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది, అదిలాగే మనం తయారయ్యే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. అంబ్రెల్లా కట్ ఇప్పట్లో బాగా ఫేమస్ అవుతుంది, అంటే బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట. నెక్స్ కానీ, హ్యాండ్స్ కానీ, ఫుల్ లెంత్ అంబ్రెల్లాస్ కానీ, ఇలా షార్ట్ లెంత్ అంబ్రెల్లాస్ కానీ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇప్పుడు అయిపోయింది కదా, దీన్ని మనం ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం కట్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఏమైందంటే అక్కడ నాకు ఆ కలర్ నచ్చలేదు. ఇప్పుడు అక్కడ బిట్ కటింగ్ వస్తుంది చూడండి, ఆ బిట్ కటింగ్ నాకు అక్కడ కలర్ నచ్చలేదు, అదొక్కటే వేరుగా కనిపిస్తుంది అని చెప్పి నేను అక్కడ కూడా మిగిలిన శారీ బిట్లో 2 పీసెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను అనమాట. మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు పెడతాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా అడ్జస్ట్ చేస్తూ కుట్టుకోవాలి, లేదంటే చాలా కంగాలు అయిపోతుంది. అంబ్రెల్లా డ్రెస్కి చాలా ఓపిక్గా కట్ చేసుకోవాలి. అది నాకు ఇంట్లో పని వల్ల అవ్వక నేను కొంచెం గజిబిజి చేస్తాను. అది నా డ్రెస్ కాబట్టి నేను ఎలాగైనా అడ్జస్ట్ చేసి కుట్టేసుకుంటాను. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూసారు కదా, అక్కడ నాకు ఆ కలరు కొంచెం తేడాగా అనిపించింది, అందుకని నేను శారీ బిట్లో వేరేగా పార్ట్ తీసుకొని దానికి అలా అడ్జస్ట్ చేసి కుట్టేద్దామని అవి తీసాను అనమాట. ఓకే, ఇప్పుడు కట్ చేసిన తర్వాత మొత్తం ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ పార్ట్స్ని కలపడం అదంతా మొత్తం అంతా నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. స్టిచ్ చేస్తున్నప్పుడు చూద్దరు. కానీ మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, ఫుల్ గేరా వస్తుంది అండి. కాకపోతే నేను కొంచెం షార్ట్ తీసుకున్నాను కదా, మొత్తం ఫుల్ గేరా వస్తుంది. మహా అయితే మ్యాక్సిమం ఒక చిన్న బిట్స్ మిగిలినాయి, అవి తర్వాత ఏం చేయాలో చూడొచ్చు, ఇలా ఎటువంటి మోడల్ పెట్టాలో దానికి చూడొచ్చు. ఇది కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. స్టిచ్చింగ్ వీడియో మీకు త్వరలోనే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు కటింగ్ వీడియో చూశారు. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో, అది నెక్స్ట్ పార్ట్లో నేను మీకు చూపిస్తాను. మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.